ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ దైవ ఆశీర్వాదములు కలుగును గాక. నజరేయునితో 40 దినాల మన ప్రయాణంలో 11వ రోజును ప్రభువు మనల్ని అందరినీ నడిపించినందుకు ప్రభువుల ప్రభువుకు మహిమ ఘనత స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ 11వ దినాన దేవుడు మన వాక్య ధ్యానంగా మంచి కాపరి అనేటువంటి అంశంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మంచి కాపరి, యేసు మంచి కాపరిని దినాన్ని కొద్దిసేపు మనకున్న ఈ సమయాన్ని మనం ధ్యానిద్దాం. 2 వచన భాగాల్ని మనం చదవబోతున్నాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం మరియు యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి 11 వచనాలను మనము చదువుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దానికంటే ముందు చిన్న ప్రార్థన. ప్రభువా మా తండ్రి, ఈ 11వ దినాన్న నీతో గడిపే అవకాశం మాకు ఇచ్చావు. 40 దినాలు మా ఈ ఆత్మీయ ప్రయాణంలో మాకు తోడుగుండి ఈ 11వ రోజున మమ్మల్ని నడిపింపు చేసావు. అందుకు నిన్ను స్తుతిస్తూ ప్రేమిస్తూ మాతో మాట్లాడవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. దేవుని వాక్యాన్ని తెరవండి. 10వ వచనము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇదిగో తన బాహువే తన పక్షముగా ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను సమకూర్చి రొమ్మున ఆనించుకుని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ 10-11 వచనాలు అద్భుతమైన మాటను దేవుడు తన ప్రజలకు, ఇశ్రాయేలు వారిని ఉద్దేశిస్తూ చెప్పినటువంటి సందర్భం. ఇప్పుడు అలాగనే మనము యోహాను సువార్త 10వ అధ్యాయం, మనకు తెలుసు యోహాను సువార్త 10వ అధ్యాయం దేని గురించి రాయబడిందో. ఇదివరకే మనం చాలా మార్లు ఆ అంశాన్ని మనం ధ్యానించాం కాబట్టి మొదటి నుండి 11 వచనాలు చదవాలి. మనకున్న సమయభావాన్ని బట్టి నేను చదవట్లేదు. ఇది గొర్రెలు కాపరి, తర్వాత ఏమంటాము దోచుకునేటువంటి కాపరి, చెడ్డ కాపరి అనేటువంటి దాని గురించి మనకు ఇక్కడ కనబడుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం కొద్దిసేపు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త మీరు ఖచ్చితంగా చదవండి. 10వ అధ్యాయము మొదటి నుండి 11-12 వచనాలు మీరు చదవచ్చు. కింద వరకు కూడా చదవచ్చు. ఆల్మోస్ట్ 18 దాకా చదవచ్చు. గొర్రెల కాపరి గురించినటువంటి పూర్తి వివరం అందులో మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూలంకుషంగా ఒక మాట మీతో చెప్తాను. దేవుడే కాపరిగా ఉన్నాడు. ఇక్కడ ఆలోచిస్తే కాపరి అనేటువంటి మాటకు కొన్ని అర్థాలు ఉన్నాయి. కానీ ఆ అర్థాలు నిజానికి దేవునితో సరిపోవండి. ఆ అర్థాలు దేవునితో సరిపోవు. ఆయన దేవుడండి. ఆయన సర్వాధికారి. ఆయన సర్వశక్తి సంపన్నుడైన, జీవము కలిగిన దేవుడైన, ఉన్నవాడు అనువాడు సర్వోన్నతుడైన అటువంటి దేవుడు కాపరిగా అంటే కొంచెం ఆశ్చర్యం ఉంటుంది నాకైతే. ఎలాగంటే మనం we feel very proud having Jesus as a shepherd. ఓకే, మంచిదే. కానీ నన్ను ఆలోచించండి ఒకసారి. Yes, we feel very proud and privileged to have Jesus like as a shepherd. బాగానే ఉంది. బట్ ఒక్కసారి మనము మన వైపు నుండి కాకుండా దేవుని వైపు చూడండి ఒకసారి. ఆయన లేకుండా విశ్వము లేదు. ఆయన లేకుండా ఈ లోకం లేదు. లోకం కాదు, నో.
ఈ భూమి గోళము, మన 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 దృష్టి భూగోళం మీద నుండి ఒక్కసారిగా పైకి వెళితే ఆయన ఎవరో మనకు అర్థం కాడు. ఆయన అలాంటి ఆ మహాదేవుడు, ఆ మహాశక్తిమంతుడు ఈ భూగోళాలంటి గోళాలు కొన్ని మరి కోట్ల గోళాలకు యజమాని, అధిపతి, యాజకుడు. ఈయన ఎల్ షదాయ్, సర్వశక్తి సంపన్నుడు. ఇలాంటి దేవుడు మంటి మనుషులమైన మనలాంటి వారికి కాపరిగా ఉన్నాడంటే దేవుడు తనకు తాను ప్రమోట్ చేసుకున్నాడా, డిమోట్ చేసుకున్నాడా? డిగ్రేడ్ అయ్యాడు కదా ఇక్కడ. నేను అదే ఆలోచిస్తున్నాను. మనం చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం, మనం గొప్ప భాగ్యంగా ఫీల్ అవుతున్నాం. యేసయ్య నాకు కాపరి, మంచి కాపరి, గొర్రెల గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి. ఈ మాటలన్నీ మనకు దేవుని వాక్యం చదువుకుని నాకు దేవుడు కాపరిగా ఉన్నాడు, దేవుడు నాకు గొప్ప కాపరిగా ఉన్నాడు, దేవుడు నాకు మంచి కాపరిగా ఉన్నాడు, దేవుడు నాకు ప్రధాన కాపరిగా ఉన్నాడు అనేటువంటి మాటలు మనము చదువుతూ వింటూ చాలా సరదా సంబరపడుతున్నాం. మన వైపు నుండి ఓకే, కానీ ఒక్కసారి దేవుని వైపు చూస్తే మనకు కాపరిగా ఉండటం కొరకు అలాంటి మహాశక్తిమంతుడైన దేవుడు, సమీపించరాని తేజస్సు కలిగిన వాడు, మహామహుడు, భూరాజులకు అధిపతి, సర్వ జగత్తులను సృష్టించిన సృష్టికి కర్త. ఆయన లేకుండా జగత్తు లేదు, జగములు లేదు, లోకములు లేదు, కాలము లేదు, కాలాతీతుడు. ఇటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు డిగ్రేడ్ అయ్యారు. ఆయన ప్రమోట్ అవ్వలేదు, ఆయన కిందికి దిగాడు. అందుకే ఫిలిప్పీలకు ప్రభు తన దాసుడు గారు చెప్తారు, యేసు ప్రభు తండ్రితో పాటు కూర్చుండేటువంటి అర్హత కలిగిన వాడు, కానీ మన కొరకట దాసునిగా, సేవకునిగా, రిక్తునిగా. ఆలోచిస్తే మన కొరకు ఆయన అంతగా డిగ్రేడ్ అయిపోయారు. పౌలు చెప్తాడు కొరింథీయులకు, మిమ్మలను ధనవంతులుగా చేయటం కొరకు ఆయన దారిద్రుడు అయ్యను అని అంటాడు. సో ఇదండి నేను చెప్తున్నటువంటిది. ఈరోజు దేవుడు మనకు కాపరిగా ఉన్నాడంటే దావీదు కీర్తన మనకు తెలుసు, నేను కూడా చెప్తాను ఎక్కువ సార్లు, కాపరి కాపరి గొప్ప కాపరి అంటూ ఉంటే మనం చాలా సరదా పడుతున్నాం, సంబరపడుతున్నాం. కానీ ఒకసారి మన వైపు నుండి కాకుండా ఆయన వైపు చూసుకుంటే దేవుడు ఎంతగా నీ గురించి తగ్గించుకున్నాడు. ఆయన దేవుడై ఉండి, సర్వోన్నతుడై మహోన్నతుడై ఉండి, ఆయనకి ఏంటి అవసరం మనలాంటి మంటి ముద్దులతోనండి, మనలాంటి వారికి ఆయనకి ఏంటి అవసరం అండి. కానీ అటువంటి ఆ దేవుడు మన కొరకు తన స్థానాన్ని తగ్గించుకొని రిక్తుడుగా, దాసుడుగా, ఈరోజు చెప్పిన వాక్య ప్రకారం కాపరిగా మీరు ఆలోచించండి. ఈ భూమి మీదండి కాపరి అనేటువంటి మాటకు చాలా వాల్యూ తక్కువ. కాపరి అంటేనే మీరు పాస్టర్స్ అనుకోకండి. కాపరి అనే మాట మనకి కాదు కదా, బయట మాట వింటున్నాం, షెపర్డ్స్ అంటాం కదా. భూమి మీద ఏ మనిషినైనా నువ్వేమవుతావు అబ్బాయి అని అంటే వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్ని ఆశిస్తారు. తప్పులేదు, కరెక్టే. కానీ స్నేహితులారా వినండి, ఎవరు కూడా నేను గొర్రెలు కాపరిని అవుతానని, పశువులు కాపరిని అవుతానని ఎవరు కోరుకోరు కదండి. ఇంకో విషయం ఏంటంటే, ఏ అవకాశము లేకపోతే, ఏ చదువు, ఏవి ధనము ఇవన్నీ లేకపోతే ఏదో కాపరిగా 4 గొర్రెలు మేపుకుంటూ బతికేటువంటి పరిస్థితి. జీవనోపాధి కొరకు ఎంచుకున్న అతి తక్కువదైనటువంటి ఒక కెరియర్ అది. ఎవరు ఇష్టపడతారు కాపరిగా ఉండటానికి? మీ పిల్లల్ని చేస్తారా కాపరులుగా? మీ పిల్లల్ని గొర్రెలు కాపరులుగా చేస్తారా, పశువులు కాపరులుగా చేస్తారా? కాపరి అనే ఆ మాటకు నేను చెప్తున్నాను. కానీ పరలోకమందున్న తండ్రి తన ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని మనకు కాపరిగా డిగ్రేడ్ చేసి తన మహిమను వదిలిపెట్టేసి పరలోక రాజ్యంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు ఆయన.
అక్కడ ఉండిపోవాలి, నేను భాగ్యంగా ఉండాలి, అక్కడ నేను మహోన్నతుడిగా ఉండాలి, నిరంతరం ఆరాధించబడుతుండాలి, నిరంతరం అమరత్వంలో ఉండాలని మన కొరకు వచ్చిన కాపరి అనుకోలేదు. ఆలోచించండి. నాకు ఇది నేను కృతగా మాట్లాడుతున్నాను, కాపరి అంటే గొప్పగా మనం ఫీల్ అవుతున్నాం, కానీ ఆయన మన గురించి ఎంత తగ్గించుకున్నాడు ఆలోచిస్తుంటే, ఆయన మన గురించి ఎంతగా ఆయన తన స్థానాన్ని వదులుకున్నాడు ఆలోచిస్తుంటే, ఆయనకి మనం ఎంత రుణపడి ఉన్నామా అనిపిస్తుంది. ఆ దేవునికి మనం ఎంత రుణపడి ఉన్నామా అనిపిస్తుంది. స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు మనం ప్రభుతో నడుస్తున్నాం. ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. ఇది మన అదృష్టమే, మనకు క్షేమమే, మనకు మంచిదే. కానీ ఆయన కాపరిగా తగ్గిపోయాడు. నీ గురించి తగ్గిపోయాడు. కనుసైగ చేత తన వాక్కు చేత విశ్వాలను ఏలుతున్నవాడు నీ గురించి తగ్గిపోయాడు. బైబిల్లో అనేక రెఫరెన్సెస్ ఉన్నాయి. నాకు పరిచయం ఉండి నేను చదివి దరిదాపు 20-30 సందర్భాలలో కాపరి గురించి ప్రస్తావన జరుగుతుంది. అంటే ప్రత్యక్షంగా ప్రభు గురించి మాట్లాడుతున్నాను. సాధారణంగా ఈ పశువుల కాపరుల గురించి ఇతర సందర్భాలు ఇంకా చాలానే ఉన్నాయి. కానీ ఆలోచిస్తుంటే దేవుడు మనకేంటి కాపరికి రావటము? కాపరి అంటే ఏంటి? సంరక్షించేవాడు, పోషించేవాడు, చెదిరిన వారి పట్ల, చెదిరిపోయిన వారిని సమకూర్చేవాడు. కాపరి అంటే స్వస్థపరిచేవాడు గాయపడ్డ వారిని. కాపరి అంటే మందను కంటికి రెప్పలాగా కాస్తున్నవాడు అని అర్థం. మనం చదువుకున్నాం కదా 40 అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో నేను మందవల్లి వారిని కాపలా కాస్తాను, వారికి నిరంతరం నేను తోడుగా ఉంటాను, వాటిలో పాలిచ్చి వాటిని నేను మెల్లగా తోలుతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వాళ్ళ భాషలోనే యోహాను సువార్తలో ప్రభు మాట్లాడుతున్నారు. ఈ కాపర్లు అని పేరు చెప్పుకొని చాలామంది వచ్చారు ముందు. వాళ్ళందరూ దోచుకునేవారు, కాపర్లుగా అవతారం ఎత్తి మందను లూటి చేసేశారు, మందను చెదరగొట్టేశారు, మందను పాడు చేసేశారు, మందను బెదరగొట్టేశారు, మందను చింద్రవందర చేసేసి పడేశారు. అయితే ఇప్పుడు నేను మంచి కాపరిని. ఎంత మంచి అంటే గొర్రెల కొరకు ప్రాణం ఇచ్చేంత మంచి కాపరి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ముందున్న కాపురులు చాలా మంది ఉన్నారు. ఒక విధంగా మాట్లాడితే దేవుళ్ళు అన్నవారు, దేవతలు అన్నబడ్డవారు, ఋషులు అన్నవారు, మహోన్నతులు అన్నవారు, దైవాలుగా పిలువబడుతున్నవారు, పూజకు అర్హులు మేమే అంటున్నవారు చాలా మందిని వచ్చారు ఆయనకు ముందు. క్రీస్తుకు ముందు మన భారతదేశంతో సహా ప్రపంచ దేశాల్లో ఆయా సంస్కృతి ప్రకారంగా ఆయా పరిస్థితులలో యేసు కంటే ముందుగా చైనాలో గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు, మేము దేవుళ్ళు అన్నారు. టిబెట్లో పుట్టారు, గొప్పవాళ్ళు అన్నారు. మన భారతదేశంలో పుట్టారు, మేము గొప్పవాళ్ళము అన్నారు. అమెరికా పేరు ఎందుకు చెప్పట్లేదంటే అది అప్పుడు లేదు, బ్రిటన్ కూడా అప్పుడు లేదు, యూరోప్ ఖండం చాలా తక్కువ లేదు. ఇదిగో ఈ ప్రాచీన భారతదేశము, చైనా, ఆసియాయే ప్రధానంగా. అందుకే యేసు ప్రభు విదేశాల దేవుడు అంటే అది వాదనకు నిలబడని మాట. యేసు పుట్టింది మన ఆసియా ఖండంలోనే. ఆలోచించండి, ఆఫ్రికాలో కొంతమంది మహోన్నతులు పుట్టారు. యేసుకు ముందు నేను చెప్తున్నాను, వాళ్ళు మీకు ఒక బ్లైండ్గా అర్థం కావడం కొరకు గౌతమ బుద్ధుడు యేసు కంటే 500 సంవత్సరాలకు ముందున్నవాడు. యేసుకు ముందు చాలా మందినే వచ్చారు, లోకాన్ని ఉద్ధరిస్తామని, ప్రజలకి మంచి మార్గం నడిపించాలని, సత్ప్రవర్తన వైపు నడిపించాలని. ఇటువంటి వారు చాలా మంది ఉన్నారు. మన భారతదేశంలో కూడా క్రీస్తు కంటే ముందు
బోలెడంత మంది పుణ్యపురుషులని, మేము దేవత అవతారములని చెప్పుకున్న వారు చాలా మందిని పుట్టారు. బట్ మందైనటువంటి ప్రజలను సంరక్షించటానికి, పోషించటానికి, సమకూర్చటానికి, కాపాడటానికి, వృద్ధి చేయటానికి, వాటి పట్ల జాగ్రత్త వహించడానికి వారు సరిపోలేకపోయారు, పూర్తిగా అంచలేకపోయారు. బ్రతికంతకాలం మంచిగా బతికుండొచ్చు బహుశా, వాళ్ళు మంచి పనులు చేసి ఉండొచ్చు, బహుశా పుణ్యకార్యాలు చేసి ఉండొచ్చు, కానీ చనిపోయిన తర్వాత వారి యొక్క జీవితం అంతమైపోయింది. మరణంతో వాళ్ళు ముగింపు పలికేశారు. అఫ్కోర్స్ చరిత్ర పుస్తకాలు వాళ్ళు చదువుకుంటున్నాం తప్ప వాళ్ళ గురించి ఇంకా లేదు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ కాపరి గురించి అట్లా కాదు. ఈ కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టి 3వ రోజు సజీవుడిగా తిరిగి లేచిన వాడు. దేవునికి గొప్ప మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియ స్నేహితులారా, ఈరోజు మన కాపరి ఉన్న క్రీస్తు ప్రభువారు, యేసు అనే మంచి కాపరి, క్రీస్తు అనే గొప్ప కాపరి. ఈ కాపరి మన గురించి తాను తగ్గించుకొని తన స్థానాన్ని విడిచిపెట్టి నిన్ను సమకూర్చడానికి, నిన్ను పెంచటానికి, నీకు సమకూర్చి పెట్టడానికి, నిన్ను కాయటానికి, దుష్టు నుండి తప్పించటానికి, దేవునికి స్తోత్రం, ఆయన మహాగణుడై ఉండి కూడా కాపరిగా తగ్గించుకున్నాడు. నీ గురించి ఆయన ప్రేమ, నీ గురించే ఈ ప్రయత్నం. కాబట్టి మనకు ఆయన కాపరంటే మనకు గొప్పే, కానీ ఆయన వైపు నుండి ఆలోచిస్తే ఆయన నీ కొరకు చాలా తగ్గిపోయాడు. ఆయన ప్రేమను మనము పసిగడితే, అబ్బా నీ గురించి నా గురించి ఆయన ఎంతగా రిక్తుడైపోయాడు అనే మాటకు అర్థం ఇదే. దాసునిగా మారిపోయాడు, అంతే. గొర్రెల కొరకు ప్రాణం ఇచ్చాడు. ఇలాంటి గొప్ప కాపరిని మనం కాపరిగా చేసుకున్నందుకు మనం ఎంత భాగ్యవంతులం. క్రీస్తుకు నమ్మకంగా జీవిద్దామండి. ఇంత త్యాగం చేసిన తగ్గించుకున్న ప్రభువుకు యథార్థవంతులుగా ఆయనకు మహిమ చెల్లిస్తూ బ్రతుకుదాం. కొద్ది కాలం తర్వాత ఆయనే ప్రధాన కాపరిగా ప్రత్యక్షమవుతాడు. తన ప్రజలమైన మనలను సమకూర్చుతాడు. నిత్య నరకానికి వెళ్ళిపోకుండా, నిత్య నరకాగ్నికి మనము దాసోహం కాకుండా అగ్ని మంటల్లో అపవాద గురించి సిద్ధపరిచాడు. అటుపై వెళ్లకుండా నన్ను కాపాడేటువంటి కాపరి. ఆ కాపరికి ఒక దొడ్డి, అదే సంఘం. ఆ సంఘానికి మనం అందరం సభ్యులకు ఉండి దేవుని రాజ్య మహిమ కొరకు వాడబడదాం. దేవుని కృప ఆశీర్వాదములు మనందరికీ మెండుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, నీతి సూర్యుడా, నిజదేవుడా, ఆరాధ్య దైవమా, నేను ఘనపరుస్తున్నాను, ప్రేమిస్తూ ఆరాధిస్తున్నాను. ఈ 40 దినాల కార్యక్రమం, ఈ 11వ రోజు నడిపింపావు, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు మరలా నువ్వు మాకు కాపరిగా ప్రత్యక్షమయ్యావు. కాపరి అంటే మాకు ఘనతే, కానీ మీరు తగ్గించుకున్నావు, మీ స్థాయిని తగ్గించుకున్నావు. ఇది మా కొరకే నేను ఎరిగిన వారమై నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి మాకు కృప దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామము బట్టి ఈ ప్రార్థన చేసి ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు చిత్తమైతే రేపటి కార్యక్రమాలు కలుసుకుందాం. అంతవరకు దేవుని సమాధానం మనకు